చక్కెర పొంగల్ అంటే చక్కెర పొంగలే. ఎంత బాగుంటుంది అంటే ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదనమాట. చక్కెర పొంగలి అంతలా ఉంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకొని అలాగే కొబ్బరి ముక్కలు వేయాలండి దీంట్లో. అసలు చక్కెర పొంగల్ అంటేనే కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కలు లేకపోతే దాని టేస్టే ఉండదు. అలాగే మామూలు పొంగల్లో అయితే మనం జీడిపప్పు వేసుకుంటాం, కానీ చక్కెర పొంగల్కి టేస్ట్ వచ్చేసి కొబ్బరి ముక్కల వల్లే వస్తుంది. ఇంకా మరి అసలు ఆలస్యం చేయకుండా చూసేద్దాము మరి ఆ చక్కెర పొంగల్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం పూజ. మాకు కలశం పెట్టట్లేదు నేను, ఎందుకంటే మా అత్తయ్య గారు పెట్టేశారనమాట. సో నాకు కలశం పెట్టుకునేది లేదు. సో అందుకోసమే నార్మల్గా సింపుల్గా దేవుడి పటంకే నేను పూజ చేసేసుకున్నాను ఈ శ్రావణ శుక్రవారం. చక్కెర పొంగల్లో బియ్యంతో పాటు కొద్దిగా పెసరపప్పుని మనం యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ పెసరపప్పు అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడ పెసరపప్పు కొద్దిగా లైట్ ఫ్రై చేసుకుంటేనే దాని టేస్ట్ అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అక్కర్లేదు, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఫ్రై చేసేసుకొని చక్కగా బియ్యము పెసరపప్పు కొంచెం సేపు నానబెట్టుకోండి. నానితే ఏంటంటే ఇంకా మీకు తెలిసిందే కదా, నానితే ఎంత టేస్ట్ బాగుంటుందో అన్నం కానీ ఏదైనా సరే. సో ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టండి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా మీకు చెప్పాను కదా, ఓన్లీ ఇత్తడి గిన్నెలోనే ప్రసాదం చేస్తాను. అలాగే పసుపు కుంకుమ రాసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి చక్కెర పొంగల్కి మనం నార్మల్గా అన్నం వండుకునేటప్పుడు ఎన్ని వాటర్ అయితే యాడ్ చేస్తామో అంతే యాడ్ చేసి రైస్ లాగే మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. మామూలుగా దేవుడికి కాకుండా విడిగా మనం నార్మల్ టైంలో తినే టైంకి అయితే కనుక చక్కగా కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో మీరు ఎలా వండుకుంటారో అన్నాన్ని అలా వండేసుకొని ఒక 3 విజిల్స్ అలా రాణించుకోవచ్చు. ఇక్కడ మరి మనం దేవుడికి పెడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను. చూడండి, అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది మంచిగా అన్నంలాగే ఉడకాలి. ఉడికిన తర్వాత మనం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా పూర్తిగా వాటర్ అన్నీ అయిపోయి అన్నంలాగా ఉడికిన తర్వాత మనం దేంతో అయితే రైస్ తీసుకుంటామో దానితో చక్కెర అనేది తీసుకోవాలి. ఒకటికి 1 బావు చక్కెర యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మేము స్వీట్ తక్కువే తింటాము అనుకున్న వాళ్ళు 1కి 1 యాడ్ చేసుకోవచ్చు. నేను 1కి 1 కప్పు చక్కెర యాడ్ చేసి పైన ఒక 3 to 4 స్పూన్స్ వరకు నేను చక్కెర అనేది యాడ్ చేశాను ఇక్కడ. ఎందుకంటే కొద్దిగా స్వీట్ ఉంటేనే ఈ చక్కెర పొంగల్కి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. సో చక్కెర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయండి. ఈలోపు మనం నెయ్యి వేసుకొని నెయ్యిలో కొబ్బరి ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. చూడండి, నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చెప్పాను కదా ముందుగా, కొబ్బరి ముక్కల వల్లే టేస్ట్ బాగుంటుంది ఈ చక్కెర పొంగలి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకొని జీడిపప్పు కూడా యాడ్ చేశాను. బాబుకి మరి పిల్లలకి జీడిపప్పులు ఖచ్చితంగా ఇష్టం కదా, వేయాలి. వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం వేసుకోవాలి. చక్కెర వేసుకున్నా కానీ జస్ట్ ఒక 5 మినిట్స్ అనే టైం సరిపోతుంది. ఎందుకంటే ఆ చక్కెర కరిగి ఆ రైస్కి పడితే మనకి చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయినట్లే. ఇంకా చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. దేవుడికి పెట్టేద్దాం. ఇంకా మనం దేవుడికి ఏ గిన్నెలో అయితే పెడతామో ఆ గిన్నెలోకి సర్వింగ్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేద్దాము. పదండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను గౌరమ్మని రెడీ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఫస్ట్ గౌరమ్మని తయారు చేసుకొని ఈ విధంగా బొట్టు పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా గౌరమ్మకి పూజ చేయడం అందరికీ తెలిసింది కాబట్టి